వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి 14 ఏళ్ళు అయింది. ఇది ఇప్పటికీ వాళ్ళు 14వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో 50% ఓట్లు, 151 సీట్లు వచ్చినాయి. యాక్చువల్గా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం, 2009లో మళ్ళీ అధికారంలోకి వచ్చాక రాజశేఖర రెడ్డి చనిపోవడం, ఆ తర్వాత 2010 ఏప్రిల్ 9న ఓదార్పు యాత్రను పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రారంభించడం, యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించడం, ఓదార్పు యాత్రకి సంబంధించి సోనియా గాంధీకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించితే విఫలం కావడం, ఆ పైన రైతులు చేనేత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ 2010 డిసెంబర్ 21న విజయవాడలో కృష్ణానది తీరం లక్ష దీక్ష చేపట్టడం, ఆ తర్వాత 2011 మార్చి 11న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుని ప్రకటించారు. 2011 మార్చి 11న ఆ తర్వాత వెంటనే అప్పటి నుంచి సక్సెస్ ఎట్లా అంటే కాంగ్రెస్ సెంట్రల్లో అధికారం ఉంది, స్టేట్లో అధికారం ఉంది, మొత్తం వ్యవస్థలు కేంద్ర రాష్ట్ర వ్యవస్థలను వాళ్ళ చేతిలో ఉండగానే విజయమ్మ రాజీనామాతో ఖాళీ అయిన కడప లోక్సభ, ఇదే కడప ప్లస్ ఇదే పులివెందుల ప్లస్ కడప లోక్సభకి జగన్ ఇద్దరు కూడా రాజీనామాలు చేసి 2011 ఏప్రిల్ 12న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడం, కడప లోక్సభ స్థానం నుంచి జగన్, పులివెందుల స్థానం నుంచి విజయమ్మ పోటీ చేసి వైఎస్ఆర్సీపీ ఫస్ట్ విజయం వాళ్ళదే, 2 చోట్ల భారీ రికార్డు గెలుపులు అన్నటువంటిది. ఆ తర్వాత జగన్ని జైల్లో పెట్టించడం, జైల్లో పెట్టినా కూడా మనిషి మారకుండా కంటిన్యూగా చేసుకుంటూ రావడం, 2014కి వచ్చేటప్పటికి ప్రతిపక్షం, 2019లో అధికార పక్షం. ఇవాళ రోజున మళ్ళీ తనని గెలవలేక మిత్రపక్షాలుగా తన శత్రుపక్షాలని ఒక్కటై ఏకపక్షంగా ఉన్నాడు జగన్ అంటూ, జనం పక్షం తామున్నామంటూ జనంలోకి వెళ్తున్నటువంటి వేళ ప్రజలు ఆ పార్టీకి పట్టం కడతారా లేదా అన్నటువంటిదే ఇక్కడ తేలాల్సిన అంశం.